హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే కదా, ఇంట్లో బోర్ కొడుతుంది అని దగ్గరలో ఉండే ఏదైనా పార్క్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. అయితే రంగదాముని ఐడియల్ పార్క్ మేము చూసామన్నమాట. అది రివ్యూ చూస్తే చాలా బాగుంది పార్క్. ఇది కూకట్పల్లి ఏరియాలో దగ్గరలో ఉంటుందన్నమాట. పిక్స్ అన్నీ చూసి సరేలే వెళ్దామని డిసైడ్ అయిపోయా. నేనైతే చాలా బాగుంటుంది అనుకున్న పార్క్, కానీ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ పార్క్. దీనికి ఎంట్రన్స్ కూడా క్లోజ్ చేసేసారు. లోపలికి అందరూ ఎలా వెళ్ళారా అని చూస్తే సైడ్ నుంచి ఒక చిన్న వే ఉందన్నమాట. దానిపై నుంచి అందరూ వెళ్తున్నారు. అలానే సరేలే ఇంకా వెళ్దామని మేము కూడా వెళ్ళాం. కానీ లోపల చూస్తే అంత ఏం లేదు, వేస్ట్ అనిపించింది. వెళ్ళి ఎలాగో వెళ్ళాం కదా అని కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వెళ్ళిపోదామని అనుకున్నాం. ముంత మసాలా ఉంటే తీసుకొని తింటూ అలా పార్క్ అంతా చూసాం. పార్క్ అంతా బాగానే ఉంది నీట్గా, కానీ వాటర్నే మెయింటైన్ చేయట్లేదు. అందులో చెత్త అంతా చాలా ఉంది, క్లీన్ చేయట్లేదు అనుకుంటా. ఫుడ్ స్టాల్స్ కూడా అంతగా ఏం లేవు. ముంత మసాలా ఐస్ క్రీమ్ బయట ఉన్నాయన్నమాట, లోపలికి ఎంట్రీ లేదు. అనవసరంగా 30 minutes జర్నీ చేసుకొని వచ్చామనిపించింది. సరేలే ఎలాగో వచ్చాం కదా, కొంతసేపు అలా ఉండి వెళ్దాం అనుకుంటే ఎండ మామూలుగా లేదు, పెట్టేస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇలా ఎందుకు పెట్టారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. అలా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బాయ్ చెప్పేసాం. పార్క్కి అలా ఉందన్నమాట. ఇదంతా పార్కింగ్ అన్నమాట. చాలా పెద్ద పార్కింగ్ ఉంది. పార్క్ బాగాలేంది, పార్కింగ్ ఎంత ఉంటే ఏంటి, అలా వెళ్ళిపోయామన్నమాట. మా హస్బెండ్ అన్నారు ఎలా వచ్చాం కదా, కూకట్పల్లిలో మార్కెట్ అవుతుంది, బాగుంటుంది, అలా వెళ్దాం అన్నారు. సరేలే ఈవినింగ్ కదా అయ్యింది, అలా వెళ్దాం అనుకోండి. దారిలో డ్రై ఫ్రూట్ బాదం మిల్క్ తీసుకున్నా, నాకు ఇది చాలా ఇష్టం. దారిలో నేరేడు పళ్ళు కూడా తీసుకున్నాం. దీని షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. నేను ఇందాక బాదం మిల్క్ తాగాను కదా, మా హస్బెండ్ అక్కడ తాగలేదు, దాహం వేస్తుందంటే సోడా తీసుకున్నారు. నేను ఇక్కడ నల్లపూసలు చూస్తున్నాను, చాలా బాగున్నాయి, కానీ వాళ్ళు చెప్పే కాస్ట్కి నాకైతే అంతగా వర్త్ అనిపించలేదు. కానీ మీకు చూపిద్దామని అలా వీడియో తీసానమాట. డైలీ వేర్కి ఏదైనా షార్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు అక్కడ అంతేం నచ్చలేదు. 350, 400 చెప్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ కన్నా చార్మినార్లో బెటర్ అనిపించాయి కాస్ట్స్ అన్నీ. క్లిప్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి, కాస్ట్ వాళ్ళు చెప్పేదానికి వర్త్ అనిపించింది. బయట అయితే మనకి ఇన్ని ఆప్షన్స్ ఉండవు కదా, ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్లిప్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ 20 రూపీస్ నుంచి 4000, 5000 నెక్ సెట్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక చైన్ చూసా, డైలీ వేర్కి డ్రెస్సెస్ పైకి బాగుంటుంది కదా అని తీమని చెప్పా. ఫస్ట్ చూస్తే డబల్ లేయర్ అనుకున్నాం, కానీ అవి 2 చైన్స్ అంట. సరేలే ఒకటైనా తీసేసుకుందాం అనుకున్నాం. ఇది 120 అంట. కాస్ట్ బాగానే ఉంది, కానీ మెలికలు పడిపోయింది బాగా. వేసుకున్నా సరే చిక్కులుగా ఉంటుంది అని ఇంకా ఇచ్చేసి సైలెంట్గా వచ్చేసాం. ఈ మార్కెట్లో తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అంటారు, కానీ నాకైతే అంతేం అనిపించలేదు. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అయితే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ఇక్కడ KPHP మెట్రో పక్కనే ఈ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ 150కి 2 జీన్స్ టాప్స్ అంట. జుడియో ట్యాగ్ పెట్టేసి అమ్ముతున్నారు, వేరే బ్రాండ్ ట్యాగ్స్ కూడా పెట్టేసి అమ్మేస్తున్నారు. కొన్ని బాగానే ఉన్నాయి, కానీ కొన్ని అయితే చిరిగిపోయి ఉన్నాయి, కొన్ని అయితే అసలు జిప్స్ పనిచేయట్లేదు. వాళ్ళు అలా చూస్తున్నారని కొంచెం సేపు అలాగే టాప్స్ అన్ని చూసేసి సైలెంట్గా వచ్చేసాం. వీకెండ్ కదా, నైట్ అవుతున్న కొద్దీ రష్ ఎక్కువ అవుతుంది, కానీ అస్సలు తగ్గట్లేదు. ఇక్కడ లేడీస్కి సంబంధించినవి చాలా ఉన్నాయి. లిప్స్టిక్స్ దగ్గర నుంచి డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. జెంట్స్కి సంబంధించినవి అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసాం. ఈ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ 350 చెప్పారు. నేను చార్మినార్లో 200, 250కే తీసుకున్నాను. ఇక్కడ కొన్ని కాస్ట్ చార్మినార్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా 150కి 2 జీన్ టాప్స్ అని, ఇంకో దగ్గర కూడా పెట్టారు, అక్కడైతే అస్సలు ఖాళీ లేదు. ఈ మెటీరియల్స్ అయితే 500 అంట, క్వాలిటీ బాగుంది. ఈ మార్కెట్ స్ట్రైట్గా ఉంటుంది, వెళ్తున్న కొద్దీ షాప్స్ ఉంటూనే ఉంటాయి. స్టార్టింగ్ టు ఎండింగ్ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది. ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ తింటూ హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు.
నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నా. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. జీన్స్కి బాగుంటాయని తీసుకుందామని చూస్తున్నా. ఈ సీ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి. మెరూన్ కూడా బాగున్నాయి, కానీ జీన్స్ పైకి లైట్ కలర్ ఇయర్ రింగ్స్ అయితేనే బాగుంటాయి కదా అని ఇవి ఒకటి తీసేసుకున్నాను. నా ఇయర్కి అయితే దిప్పలు ఉండే ఇయర్ రింగ్సే బాగా సెట్ అవుతాయి. దిప్పలు లేకుండా ఉంటాయి కదా, అవైతే అస్సలు సెట్ అవ్వు. ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ చూస్తే ఫస్ట్ నేను బ్యాక్ సైడ్ ఈ దిప్పలు ఉన్నాయో లేదా అనే చూస్తాను, ఎందుకంటే నాకు ఇవే సెట్ అవుతాయి కాబట్టి. ఇక్కడ టాప్స్ చాలా బాగున్నాయి. 250 అంట ఒకటి. ఇక్కడ చూసారా, ఒక అతను భుజంకి రింగ్స్ పెట్టేసుకొని అమ్ముతున్నారు. అలా ఎంతసేపు ఉంచుతారో పాపం, భుజం నొప్పెట్టదేమో. ఇక్కడ స్కార్ఫ్లు, చున్నీలు 100కి 2-3 అని అమ్ముతున్నారు. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నాకు ఈ మార్కెట్లో బాగా నచ్చినవంటే ఈ టాయ్సే, చాలా బాగున్నాయి. 200 అంట ఒకటి. నేను బయట చూసా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అయితే ఒక టాయ్ 500, 700 ఇలా ఉన్నాయి కాస్ట్. ఇక్కడైతే ఏ టాయ్ అయినా 200 అంట. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మ్యాంగోస్ చూసాం. మ్యాంగోస్ చూసి తినకుండా అస్సలు వెళ్ళలేం కదా, కానీ ఇక్కడ ప్లేట్లో ఉండేవి కొంచెం పళ్ళులా అయిపోయావని ఒక మ్యాంగో తీసేసి కట్ చేయమని చెప్పాం. కొంచెం కాయలా ఉండేది, కానీ అది కూడా పండులాగానే ఉంది. అస్సలు బాగాలేదు. ఉగాదికి ముందు ఇంట్లో పెద్దవాళ్ళు మ్యాంగోస్ తినకూడదు అంటారు కదా, మీరు పాటిస్తారా? నేనైతే పాటిస్తా, కానీ మ్యాంగోస్ చూస్తే ఉండలేను, తినేయాలనిపిస్తుంది. అలాగే ఇక్కడ చిన్నపిల్లలకి టాయ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ షాపింగ్ మాల్ ఉంది కదా, చాలా పెద్దది. ఈ షాపింగ్ మాల్ లోపల ఉన్న ఏసీ అనేది బయట రోడ్డు పైకి వస్తుంది. చాలా మంది ఇక్కడే నిల్చుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నెక్ సెట్స్, ఇవి ఒక్కొక్కటి 3000, 4000 ఇలా చెప్తున్నారనమాట. బేరం ఆడితే తగ్గిస్తారు. అలాగే పక్కన బ్రాస్లెట్స్ కనిపించాయి, నాకు బాగా నచ్చాయి, కానీ 350 చెప్తున్నారు. చాలా ఎక్కువగా కాస్ట్ ఉందనేసి ఇంకా సైలెంట్గా పెట్టేసా పక్కన. ఈ ముగ్ధ షాపింగ్ మాల్కి వచ్చేసరికి నేను ఎందుకో అలా చూస్తూ ఉండిపోతా, నాకు బాగా నచ్చుతుంది. ఈ హారం ఒక్కొక్కటి 800 చెప్పారు. 400 అయితే నేను ఒకటి తీసుకుందాం అనుకున్నా, కానీ 800 చెప్పారు. సైలెంట్గా పెట్టేసా. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ కూడా చాలా బాగున్నాయి. జీన్ టాప్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. ఈ లైట్ గ్రీన్ టాప్ బాగా నచ్చింది, క్వాలిటీ కూడా బాగున్నాయి. అలాగే మెజెంటా కలర్ టాప్ కూడా నాకు బాగా నచ్చింది. పక్కన పిక్స్ పెట్టా చూడండి. నేను వేసుకున్న క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ అన్ని టాప్స్ చూస్తుంటే ఒక్కొక్కటి చాలా బాగుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా, అలాగే ఈ వైట్ కలర్ది కూడా నాకు బాగా నచ్చింది. ఇక్కడ టాప్స్ అన్ని కాస్ట్కి చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 250 రూపీస్ అంట. నాకైతే వర్త్ అనిపించాయి ఈ కాస్ట్కి టాప్స్, చాలా బాగున్నాయి క్వాలిటీ. ఈ కలర్ బాగుంది కదా, గ్రీన్. అలాగే ఇక్కడ కార్గో ప్యాంట్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. బ్లాక్ ఒకటి తీసుకున్నాను నేను, ఎందుకంటే గ్రీన్ కలర్ది టాప్ తీసుకున్నాను కదా, దానికి సెట్ అయింది. బ్లాక్ తీసుకున్నా. వైట్ది కూడా ఒకటి తీసుకున్నా, మెజెంటా కలర్కి వైట్ సెట్ అవుతుంది కదా అని. షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి 9 అయిపోయింది. అప్పటికే ట్రాఫిక్ ఫుల్గా ఉంది. స్టార్టింగ్ లేక్కి వెళ్ళి డిసప్పాయింట్ అయినా ఈ మార్కెట్కి వెళ్ళాక బెటర్ అనిపించింది. అవును, కార్గో ప్యాంట్ రేట్ చెప్పడం మర్చిపోయా కదా, ఒకటి 250 రూపీస్. ఆకలిగా లేదని లైట్గా ఫ్రూట్స్ తినేసా. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. అంతే, ఇంకా ఈ వీడియో. బాయ్ గైస్.